హలో. మనం 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్ వాళ్ళ సినిమాల గురించి మాట్లాడుకున్నాం. పార్ట్ 1లో అక్కినేని నాగేశ్వరరావు గారితో వారు తీసిన సినిమాలు 1973 వరకు తీసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో మిగిలిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు, ఆ సమయంలో 'జగపతి రాజేంద్ర ప్రసాద్' గారు 2 తమిళ చిత్రాలు, 'శివాజీ గణేషన్' గారితో ఒక తెలుగు చిత్రం 'శోభన్ బాబు' గారితో తీశారు. ఆ తర్వాత 2 చిత్రాలకి బయట సంస్థల చిత్రాలకు కూడా తను దర్శకత్వం వహించారండి. ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి. 1971లో 'దసరా బుల్లోడు' సూపర్ హిట్ అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి అన్నపూర్ణ ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థకి మన రాజేంద్ర ప్రసాద్ గారి అన్నయ్య వి. కృష్ణప్రసాద్ గారు మేనేజింగ్ పార్ట్నర్‌గా పనిచేసేవారు. అంటే సంస్థ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటూ ఉండేవారనమాట. ఈ సంస్థ తమ మొదటి చిత్రంగా అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ పేరు బ్యానర్ మీద దుక్కుపాటి మధుసూదనరావు గారు నిర్మించిన 'అమాయకురాలు' చిత్రం విడుదల చేశారు. 1973 నుంచి వచ్చిన 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' వారి 'బంగారు బాబు' నుంచి మిగిలిన చిత్రాలన్నీ అన్నపూర్ణ ఫిల్మ్స్ బ్యానర్ మీదే విడుదలయ్యాయి. అంటే 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' వాళ్ళే ఆ 'జగపతి' వాళ్ళే ప్రొడ్యూసర్స్, 'జగపతి' వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీద ఈ సినిమాలకి. ఇకపోతే మనము అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన 'జగపతి' వారి మిగిలిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 9వ సినిమా 'బంగారు బొమ్మలు' 14 ఏప్రిల్ 1977లో రిలీజ్ అయిందండి. ఇది అక్కినేనితో 9వ చిత్రంగా వచ్చింది. విబి రాజేంద్ర ప్రసాద్ గారే కథ, కథనం, నిర్మాత, దర్శకత్వం. ఇది 14థ్ ఏప్రిల్ రిలీజ్ అయిందని చెప్పుకున్నాం కదా! ఈ చిత్రంలో మంజుల కథానాయిక, కెవి మహాదేవన్ గారి సంగీత దర్శకత్వం, అక్కినేని గారికి పాటలన్నీ కూడా ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. 'నేనీదరిని నువ్వాదరిని ఆ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' అనే పాట ఈ సినిమాలో సూపర్ హిట్ పాట. కథ పూర్వజన్మల కథ. సినిమా సూపర్ హిట్ 9 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడేసిందండి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా కూడా 1977లో రామారావు గారి సంవత్సరం అని చెప్పే సమయంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచి విజయం సాధించిన సినిమా ఇది కూడా. దీని తర్వాత వచ్చిన సినిమా 1978లో 'రామకృష్ణులు'. ఇది 8థ్ జూన్ 1978న విడుదలైందండి. ఇది అక్కినేని గారికి స్టూడియో ప్లస్ 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' రెండిటి మీద కలిపి వచ్చిన సినిమా ఈ సినిమా అనమాట. దీని గురించి కథ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి స్టూడియో పేరు మీద సినిమా తీయడానికని కాల్ షీట్లు ఇచ్చారట. అక్కినేని గారు అప్పటింకా అన్నపూర్ణ స్టూడియోస్ మీద ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. అందుకని ఈ సినిమా తీసే బాధ్యతలను 'జగపతి రాజేంద్ర ప్రసాద్' గారికి అప్పచెప్పారు. అలా ఈ సినిమా అన్నపూర్ణ, 'జగపతి' బ్యానర్ మీద రిలీజ్ అయిందనమాట. ఇంకో విశేషం ఏమంటే అందులో అనుకునేది 'చాణక్య చంద్రగుప్తకి' అక్కినేని నాగేశ్వరరావు గారి కాల్ షీట్లకి, తర్వాత ఏమో అన్నపూర్ణ స్టూడియోస్‌కి రామారావు గారి కాల్ షీట్లకి ముడిపెట్టారని కూడా ఆ రోజుల్లో అనుకుంటూ ఉండేవాళ్ళు. అది ఎంత నిజం అన్నది మనకు తెలీదనుకోండి. ఈ సినిమాలో అక్కినేని, జయప్రద ఒక జంట, రామారావు గారు, జయసుధ ఒక జంట. సంగీతం కెవి మహాదేవన్ గారు, కథా రచయిత గోనాథన్. ఈ సినిమా కథ కొంచెం 1976లో వచ్చిన 'హేరాఫెరీ' అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాల సినిమా కథని పోలుంటుంది. ఆ స్ఫూర్తంతా ఆ సినిమా నుంచే తీసుకున్నట్టున్నారు. ఇందులో అక్కినేని గారికి రామకృష్ణ, రామారావు గారికి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలన్నీ పాడారు. ఆ పాటలు యావరేజ్, మరీ పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సినవి కాదు. సినిమా 8 కేంద్రాల పైగా 100 రోజులు ఆడేసింది. కాబట్టి సూపర్ హిట్ సినిమాగానే చెప్పుకోవచ్చు. ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి ఈ సినిమాకి. అదండి అన్నపూర్ణ, 'జగపతి' బ్యానర్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి రామారావు గారుల మల్టీ స్టారర్ కథ. 'జగపతి' బ్యానర్‌లో వచ్చిన ఏకైక సినిమా నందమూరి తారక రామారావు గారిది. అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిపి వచ్చిన సినిమా ఇది మాత్రమే. ఆ తర్వాత 1979లో 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్ మీద నాగేశ్వరరావు గారితో వచ్చిన సినిమా 'ముద్దుల కొడుకు'. ఈ సినిమా మే 3వ తారీఖున రిలీజ్ అయింది. అక్కినేని, జయసుధ, శ్రీదేవి ఈ సినిమాలో జంట. తర్వాత కథా కథనం రాజశ్రీ గారిది. నిర్మాణం, దర్శకత్వం 'జగపతి రాజేంద్ర ప్రసాద్' గారిది. సంగీతం కెవి మహాదేవన్ గారు. పాటలు 'జగపతి' వారి సినిమాల స్థాయిలో ఉండవు. అన్నీ ఎస్‌పి బాలు గారే పాడారు పాటలు. తర్వాత ఈ సినిమా స్థూలంగా కథ చెప్పుకోవాలంటే కొడుకు ద్వారా మరదలను కలిసి భార్య పోవడంతో మరదల్ని పెళ్లి చేసుకుంటాడు కథానాయకుడు. స్థూలంగా ఇదండి చిన్న కథ. సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఒక సెంటర్‌లో 100 రోజులు ఆడినట్టు రికార్డ్ ఉంది. 'జగపతి' సంస్థ సినిమాల విలువలు ఈ సినిమాలో కనిపించవు. ఆ 'జగపతి' సంస్థ
లెవెల్ సినిమా ఇది కాదనే మనం అనుకోవచ్చని అభిప్రాయం. ఈ తర్వాత ఒక తమిళ చిత్రం 'శివాజీ గణేషన్' గారితో 2 హిందీ చిత్రాలు మళ్ళీ అక్కి మళ్ళీ ఈ తీసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో మళ్ళీ సినిమా తీశారు 'జగపతి రాజేంద్ర ప్రసాద్' గారు. ఇది అక్కినేని గారితో తీసిన 'ఎస్‌పి భయంకర్' 1984లో వచ్చింది. మే 1న విడుదలైంది. ఈ సినిమాకి మూల కథ మలయాళంలో వచ్చిన 'పోస్ట్ మార్టం' అనే సినిమా. ఇదొక థ్రిల్లర్ జోన్ కథ యాక్చువల్‌గా. అక్కినేని ఈ చిత్రం ద్విపాత్రాభినయం. ఫాదర్‌గా, ఎస్‌పిగా చేశారు. కృష్ణంరాజు ఈ సినిమాలో ఉంటాడు. ఆయన రౌడీ భయంకర్. అదండి. ఇది ఒక చిన్న మల్టీ స్టార్‌గా అనుకోవచ్చు. అక్కినేని, కృష్ణంరాజు కలిసి నటించారు కాబట్టి. కేవి మహాదేవన్ గారు సంగీతం. అక్కి తర్వాత ఈ సినిమా భయంకరంగా ఫ్లాప్ కూడా అయింది పేరులాగే. ఎందుకంటే 'జగపతిలో' అక్కినేనికి ఈ సినిమా చాలా చేదు అనుభవం ఇచ్చినట్టే అనుకోవచ్చు మనం. 'జగపతి' వారి ఏ సర్టిఫికేట్ సినిమా కూడా ఇది. అదండి 'ఎస్‌పి భయంకర్' గురించిన విశేషాలు. తర్వాత 'భార్యాభర్తల బంధం' 1985లో జగపతి సంస్థలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు ఈ చిత్రాన్ని. కథా కథనం కూడా ఈ చిత్రానికి వియత్నాం వీడి సుందరం గారు ఇచ్చారు. నిర్మాత, దర్శకుడు మన వివి రాజేంద్ర ప్రసాద్ గారే. కానీ సంగీతం మట్టుకు మారింది ఈ సినిమాకి. చక్రవర్తి గారి సంగీతం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ పెద్ద జంటగా నటిస్తే, నందమూరి బాలకృష్ణ, రజని యువ జంటగా నటించారండి ఈ చిత్రానికి. ఈ చిత్రంలో అక్కినేని పాత్ర పేరు సంజీవి, జయసుధ గారి పాత్ర పేరు అర్చన, తర్వాత ఏమో బాలకృష్ణ గారి పాత్ర పేరు రాధ అండ్ రజనీ పాత్ర పేరు కృష్ణ. స్థూలంగా కథ ఏం చెప్పుకోవాలనుకుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ గారు విడాకులు తీసుకున్న జంట. కానీ వారి కంపెనీలో ఇద్దరు పార్ట్నర్స్ అవడంతో తరచుగా కలుస్తూ ఉంటారనమాట. వీరి కూతురు రజని జయసుధ దగ్గరే పెరుగుతుంది. ఆ తర్వాత తన మేనల్లుడైన రాధాతో తన కూతురు పెళ్లి ఎలా చేశాడు హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నదే సినిమా స్థూల కథ అండి. సినిమా బాగానే ఉంది. సినిమా సరదాగా ఉంటుంది. పాటలు పర్వాలేదు. మరీ జగపతి వారి స్థాయి పాటలు కాదు, కానీ పాటలు పర్వాలేదు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి చెప్పాల్సిందేముందండి. ఇద్దరే. తర్వాత సినిమా అబోవ్ యావరేజ్‌గానే ఆడింది. ఒక సెంటర్‌లో అనుకుంటాను 100 రోజుల పైన ఆడినట్టుందండి. అదండి జగపతి పిక్చర్స్ వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల వివరాలు. మొత్తం 13 చిత్రాలు. 1962లో 'ఆరాధన' చిత్రంతో మొదలై 1985లో 'భార్యాభర్తల బంధం' వరకు చేసిన 13 చిత్రాలు. ఇందులో ఒకటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్, 8 సూపర్ హిట్ సినిమాలు, 1 సూపర్ ఫ్లాప్, 3 అబోవ్ యావరేజ్ సినిమాలు ఉన్నాయండి. అది అక్కినేని జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంబంధం. అక్కినేని గారు జగపతి పిక్చర్స్‌ని తన స్వంత సంస్థగానే భావించేవారు. ఇకపోతే జగపతి వారి ఇతర చిత్రాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. వీరు 1974లో శోభనబాబు గారితో సినిమా తీశారని చెప్పుకున్నాం కదా! ఆ సినిమా పేరు 'మంచి మనుషులు'. 18 అక్టోబర్‌న రిలీజ్ అయింది ఈ సినిమా ఆ సంవత్సరం. ఈ సినిమాలో హీరోయిన్ మంజుల, శోభనబాబు గారి పక్కన. ఈ సినిమా 'ఆ గలే లగ్ జా' అనే హిందీ చిత్రానికి రీమేక్. రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకుడు, కేవి మహాదేవన్ గారు సంగీతం. పాటలు మట్టుకు అన్ని సూపర్ హిట్ ఈ సినిమాలో అండి. 10 సెంటర్స్‌లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. హైదరాబాద్‌లో రజతోత్సవం కూడా జరుపుకుందని వినికిడి. ఆ తర్వాత 1985లో దాసరి నారాయణరావు గారితో 'లంచావతారం' అనే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా తీశారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ చిత్రంలో ముఖ్య నటులు కూడా దాసరి నారాయణరావు గారే. ఆయనతో పాటు పక్కన శ్రీవిద్య నటించారు ఆయన పక్కన. ఈ చిత్రం పూర్తిగా దాసరి నారాయణరావు గారి టైప్ చిత్రంగానే మనం చెప్పుకోవచ్చు. సరదాగా ఉంటుంది ఈ సినిమా. చూడదగ్గ సినిమా అది. దీని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో 13 సినిమాలు ఎలా తీశారో, అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు అక్కినేని నాగార్జున గారితో కూడా 2 సినిమాలు వచ్చాయి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద. అందులో మొట్టమొదటి సినిమా 'కెప్టెన్ నాగార్జున' రిలీజ్ అయింది 29th ఆగస్ట్ 1986. ఈ సినిమా అక్కినేని నాగార్జున గారికి రెండో సినిమా. 'విక్రమ్' తర్వాత విడుదలైన సినిమా అన్నమాట ఇది. నాగార్జున గారి పక్కన ఖుష్బూ హీరోయిన్‌గా నటించింది. కథా, కథనం, నిర్మాణం, దర్శకత్వం మన రాజేంద్ర ప్రసాద్ గారిదే. ఇది రొమాంటిక్ డ్రామా సినిమా. తర్వాత 'చక్రవర్తి' చిత్రానికి సంగీత దర్శకుడండి. సినిమా ఫ్లాప్ అయిపోయింది. పెద్దగా ఆడలేదు.
అక్కినేని గారితో సినిమాలు తీసిన సంస్థల్లో నాగార్జున గారితో సినిమాలు తీసిన సంస్థలు రెండే. ఒకటి జగతి ఆర్ట్ పిక్చర్స్, ఇంకోటి తారక్ ప్రభు ఫిల్మ్స్ అండి. ఈ 2 సంస్థలు మాత్రమే అక్కినేని గారితోని, అక్కినేని గారి కుమారుడితోని కూడా సినిమా తీశాయి. తర్వాత నాగార్జున గారితో తీసిన రెండో సినిమా 1992లో వచ్చిన 'కిల్లర్'. ఈ సినిమా జనవరి 10వ తారీఖున రిలీజ్ అయింది 1992లో. నాగార్జున గారు, నగ్మ నాయికా నాయకులు. శారద గారు కూడా ఒక ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించారు. మలయాళ దర్శకులు ఫాజిల్ కథా కథనం దర్శకత్వంలో ఈ చిత్రం తయారైందండి. సంగీత దర్శకత్వం ఈ సినిమాకి ఇళయరాజా గారు చేశారు సంగీత దర్శకత్వం. పాటలు చాలా బాగుంటాయి 'కిల్లర్‌లో' అన్నీను. తర్వాత ఇదొక డార్క్ స్టోరీ థీమ్ మెయిన్‌గా. సినిమా చాలా బాగుంటుంది. నాగార్జున గారు అప్పుడప్పుడు కొత్త దర్శకులకు అందరికీ అవకాశాలు ఇస్తున్న రోజుల్లో వచ్చిన సినిమా. అందుకే ఫాజిల్ గారికి ఈ చిత్రంలో దర్శకత్వ అవకాశం వచ్చింది. హిట్ సినిమా చాలా చోట్ల 100 రోజులు పైగా ఆడింది. తమిళంలో ఈశ్వర్‌గా డబ్ చేయబడి ఆ సంవత్సరమే విడుదల కూడా కాబడిందండి. ఇవి 'జగపతి' బ్యానర్‌లో అక్కినేని నాగార్జున గారితో తీసిన 2 చిత్రాలు. ఒక సినిమా ఏమో 'కెప్టెన్ నాగార్జున', రెండోదేమో 'కిల్లర్'. ఈ 2 సినిమాల తర్వాత మళ్ళీ నాగార్జున గారితో ఏ సినిమాలు రాలేదండి. తర్వాత నందమూరి బాలకృష్ణ గారితో కూడా 2 సినిమాలు తీశారు. అందులో ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారు మెయిన్ పాత్రలో ఉన్న సినిమా మనం మాట్లాడుకున్నాం 'భార్యాభర్తల బంధం'. ఇప్పుడు రెండో సినిమా 1993లో తీశారు 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా సెప్టెంబర్ 3వ తారీఖున విడుదలైందండి. నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టండన్ ముఖ్య పాత్రలో నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి దర్శకుడు. తర్వాత ఇది యాక్షన్ డ్రామా సినిమా, పల్లెటూరు నేపథ్యం సినిమా. రవిరాజా పిన్సెట్టి గారు దర్శకుడు దీనికి. తర్వాత రాజ్ కోటి సంగీత దర్శకులు. సినిమా హిట్ సినిమాయే 100 రోజులు ఆడింది 10 సెంటర్ల పైగాను. తర్వాత బాలకృష్ణ గారు ఈ సినిమా రోజునే ఇంకో సినిమా కూడా రిలీజ్ అయింది 'నిప్పురవ్వ'. ఆ సినిమా యావరేజ్‌గా నిలిచిందని చెప్పుకుంటారండి. అది బాలకృష్ణ గారితో తీసిన సినిమాల విశేషాలు 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్‌లో. ఇకపోతే 'జగపతి ఆర్ట్స్' రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు 'జగపతి బాబు' గారు చాలా ప్రసిద్ధ హీరో. తర్వాత ఈరోజు విలన్ పాత్రలు అవి చాలు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఆయనతో 3 సినిమాలు వచ్చాయి 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్‌లో. ప్రథమ చిత్రం 'జగపతి బాబు' గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ వి. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం పేరు 'సింహస్వప్నం'. ఇది 1989లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి 'ఖత్రోం కే ఖిలాడి' అనే సినిమా మూలాధారం. హిందీలో వచ్చిన సినిమా మూలాధారం. ఆ చిత్రంలో ధర్మేంద్ర పాత్రలో కృష్ణంరాజు గారు, తర్వాత సంజయ్ దత్, చుంకీ పాండే నటించిన 2 పాత్రలు కూడా జగపతి బాబు గారే తెలుగులో వేశారు. వాణి విశ్వనాథ్, శాంతిప్రియ నాయకులు. సంగీతం చక్రవర్తి గారు. ఇంత పెద్ద భారీ దీంతో కూడా తీసినా ఏమైందంటే 2 పాత్రలు జగపతి బాబు గారే వేయడంతోటి మొత్తం సినిమా అంతా ఆయన భుజస్కంధాల మీదే మొయ్యాల్సొచ్చినట్టుంది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారే చాలా ఇంటర్వ్యూలో చెప్పేవారు. మా ఈ సినిమా చాలా అట్టర్ ఫ్లాపు. నా కుమారుడికే నేను పరిచయం చేస్తూ ఈ సినిమా ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేవాడు. ఆ తర్వాత 1995లో 'భలే బుల్లోడు' అనే సినిమా మళ్ళీ జగపతి బాబు, సౌందర్య హీరో హీరోయిన్లుగా తీసుకొచ్చారు. అది 14 ఏప్రిల్ 1995లో రిలీజ్ అయింది. దీనికి శరత్ దర్శకుడు. కోటి గారు సంగీత దర్శకుడు. కామెడీ డ్రామా పూర్తిగా. ఇది కూడా యావరేజ్ సినిమాగానే నిలిచింది. ఆ తర్వాత 1998లో 'పెళ్లిపీటలు' 16 జూలై 1998లో వచ్చిందండి. జగపతి, సౌందర్య నాయికా నాయకులు. ఇదే జగపతి ఆర్ట్ పిక్చర్స్ మీద వచ్చిన చిట్ట చివరి ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు. కథనం, దర్శకత్వం, సంగీత దర్శకత్వం మొత్తం అంతా ఎస్వి కృష్ణారెడ్డి గారు చేశారు దీనికి. రొమాంటిక్ డ్రామా. మలయాళ సినిమా 'ఏక్ పూజ్యం కథనం'కి రీమేక్. మ్యూజికల్ హిట్ ఈ సినిమా. హిట్ సినిమాగా నిలిచింది జగపతి బ్యానర్‌లో. జగపతి బాబు హీరోగా వచ్చింది ఈ సినిమా అనమాట అండి. ఇవి జగపతి బాబు గారితో 3 సినిమాలు తీసిన జగపతి వారి కథ. తర్వాత మనం చెప్పుకున్నాం తమిళ చిత్రాలు కూడా తీశారు 3 అని చెప్పి జగపతి బ్యానర్ మీద. ఆ 3 చిత్రాలు కూడా మన శివాజీ గణేషన్ గారే హీరో ఆ 3 చిత్రాల్లో. ఆ 3 చిత్రాలకు కూడా దర్శకత్వం వివి రాజేంద్ర ప్రసాద్ గారే దర్శకత్వం వహించారు. మొదటి సినిమా 1973లో 'ఎంగల్ తంగరాజా'. ఈ సినిమా 'మానవుడు దానవుడు' అని మన తెలుగు సినిమాకి రీమేక్. మంజుల, జానకి గారు హీరోయిన్స్. ఆ తర్వాత 1976లో 'ఉత్తమన్' అనే సినిమా తీశారు. అది మన 'మంచి మనుషులు' 'ఆగలే లగజా'కి రీమేక్. మంజుల గారు నాయిక. ఆ తర్వాత 1979లో 'పట్టాకత్తి భైరవన్' అనే సినిమా తీశారు. ఈ సినిమా 'కటకటాల రుద్రయ్య' సినిమాకి రీమేక్.
శ్రీదేవి, జయసుధ నాయకులు. అవి తమిళ చిత్రాల విశేషాలు జగపతి ఆర్ట్ పిక్చర్స్‌లో. అలాగే జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో 3 హిందీ సినిమాలు కూడా తీశారు. అందులో మొట్టమొదటిగా 1982లో తీసిన సినిమా 'దసరా బుల్లోడి'కి రీమేక్. మొదట్లో రాజేష్ ఖన్నా గారు అనుకున్నారని చెప్పాం కదా! ఆ సినిమా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత జితేంద్ర, రేఖ, షాబ్నా ఆజ్మీలతో 'రాస్తే ప్యార్ కే' అనే పేరుతో జగపతి ప్రసాద్ గారు నిర్మించారండి. ఆ తర్వాత 'నాలుగు స్తంభాల' రీమేక్‌ని 'బేకరార్' అనే పేరుతో 1983లో నిర్మించి విడుదల చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, పద్మిని కొల్హాపురి, మనీష్ బెహల్, సుప్రియా పథక్ నటించారు. ఆ తర్వాత మూడో చిత్రంగా తాతినేని రామారావు గారి దర్శకత్వంలో 'ఖత్రోం కే ఖిలాడి' అనే చిత్రం నిర్మించారు. అందులో ధర్మేంద్ర గారు, సంజయ్ దత్, తర్వాత చుంకీ పాండే నటించారు. హీరోయిన్స్‌గా మాధురి దీక్షిత్, నీలం పాండే నటించారు. ఈ 3 హిందీ చిత్రాలకి కూడా లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారే సంగీత దర్శకత్వం వహించారు. అవండి తమిళం, హిందీలో తీసిన రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల విశేషాలు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు బయట నిర్మాతలకు కూడా 2 సినిమాలు తీశారు. దర్శకత్వం వహించారు అందులో. 1974లో వచ్చిన 'అందరూ దొంగలే' అనే సినిమా 'విక్టోరియా 203' అనే హిందీ చిత్రానికి ఆధారంగా తీశారు. పల్లవి ప్రొడక్షన్ బ్యానర్ మీద వచ్చిన ఈ సినిమాలో శోభన్ బాబు, మంజుల హీరోయిన్స్. ముఖ్య పాత్రధారులు రంగారావు గారు, నాగభూషణం గారు. ప్రాణు, అశోక్ కుమార్ నటించిన పాత్రలు వీళ్ళు నటించారు తెలుగులో అనమాట. ఈ సినిమా కూడా హిట్ సినిమాగా నిలిచింది. ఆయన బయట తీసిన సినిమా. తర్వాత చెప్పుకోవాల్సింది 1976లో 'పిచ్చి మహారాజు' అనే సినిమా తీశారు. ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు తన ఆఫీస్‌లో పనిచేసే వారి కోసం తీసిన సినిమా ఇది. నిర్మాతలుగా కూడా తన ఆఫీస్‌లో పనిచేసే వారి పేరే ఇందులో వేశారు. అందుకనే బయట చిత్రంగా దీన్ని చూస్తున్నాము. ఈ 'పిచ్చి మహారాజు' సినిమాలో శోభన్ బాబు, మంజుల హీరోయిన్స్. ఇది చాలా ఈ సినిమా కూడా హిట్ అయింది. ఈ సినిమాలో వచ్చిన లాభాలన్నీ తన ఆఫీస్‌లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పంచిపెట్టారు. ఇది ఒక రికార్డ్ సినిమా ఇండస్ట్రీలోని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళనమాట. ఇకపోతే జగపతి సంస్థలో దర్శకులు, సంగీత దర్శకులు ఎలా ఉన్నారు? ఎంతమంది పనిచేశారని చూసుకుంటే, వీరు తీసిన మొత్తం సినిమాలకి దర్శకులుగా చూసుకుంటే మధుసూదనరావు గారు 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొదటి 6 చిత్రాలు, మళ్ళీ 'సింహస్వప్నం' జగపతి బాబు గారు ఇంట్రడ్యూస్ చేసిన చిత్రానికి కూడా ఆయనే దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ గారు 14 చిత్రాలు ఈ తన సంస్థలో దర్శకత్వం వహించారు. ఇకపోతే అక్కినేని సంజీవ్ గారు, తాతినేని రామారావు గారు, ఫాజిల్, తర్వాత రవిరాజ పినిశెట్టి, శరత్, ఎస్వి కృష్ణారెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు ఒక్కొక్క సినిమాకి దర్శకత్వం వహించారు. ఇకపోతే సంగీత దర్శకుల గురించి మాట్లాడుకుంటే కెవి మహాదేవన్ గారు అత్యధికంగా 15 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. చక్రవర్తి గారు 3 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇళయరాజా గారు 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారు 3 హిందీ చిత్రాలకి కూడా సంగీత దర్శకత్వం వహించారు. ఎస్ దక్షిణామూర్తి గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, తర్వాత రాజ్‌కోటి, కోటి, ఎస్వి కృష్ణారెడ్డి ఒక్కో చిత్రానికి దర్శకత్వం వహించారండి. ఇది దర్శకులు, సంగీత దర్శకుల విశేషాలు జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన వాళ్ళవి. ఇకపోతే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ పిక్చర్స్ విశేషాలు మనం ఈ 2 పార్ట్స్‌లో కలిపి మాట్లాడుకున్నాం. ఇంకో విశేషం ఏమంటే చెప్పుకోవాల్సింది ఇది. తన చిత్రాల్లో పాటలన్నీ తీసుకొని, ఆ పాటల్లో నటించిన నటులతో ఇంటర్వ్యూలు చేసి 'చిటపట చినుకులు' అని పాటల చిత్రలహరి కింద మళ్ళీ వాటిని కూడా సినిమా కిందే రిలీజ్ చేశారండి. అవి కూడా సూపర్ హిట్ అయి కూర్చున్నాయి. 2 పార్ట్స్‌గా వచ్చింది అది కూడా. అది కూడా చాలా గొప్పగా ఆడిన పాటలు. ఇది కూడా ఒక ప్రత్యేక విశేషంగానే చెప్పుకోవాలి. ఎవరు చేయలేదు అప్పటి వరకు. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే చేశారు. అలా 1960లో విడుదలైన 'అన్నపూర్ణ'తో మొదలైన వీరి చిత్ర నిర్మాణ సంస్థ 1999లో విడుదలైన 'పెళ్లిపీటల ఆఖరి చిత్రంతో ముగిసిందండి. 38 సంవత్సరాల చరిత్ర ఈ జగపతి వాళ్ళది. మొదట్లో జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద తీసేవారు. 'అన్నపూర్ణ' నుంచి 'అదృష్టవంతుల' వరకు. తర్వాత 1971లో తీసిన 'దసరా బుల్లోడు' దగ్గర నుంచి సంస్థ పేరు కూడా జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చింది. జగపతి వారి 'బంగారు బాబు' సినిమా నుంచి మళ్ళీ ఆఖరి సినిమా వరకు అన్నపూర్ణ సంస్థ ద్వారానే వాళ్ళ సినిమాలన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారుల సినిమా ప్రయాణం విశేషాలు.
వీరిద్దరూ కూడా చాలా మిత్రులు కూడా. తర్వాత ఈ వీరి మైత్రి బంధం కూడా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిందే. అదండి 'జగపతి పిక్చర్స్' వారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 2 పార్ట్స్‌లో కలిపి మొత్తం వారి సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.